Hello everyone, welcome to the video. So మీరు కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా? ఇఫ్ yes, then you're in a right place. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే ప్రతి ఒక్కరి మైండ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. అదే ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ డౌట్ బిగినర్స్కి ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఏ ఇన్స్టిట్యూట్లో చూసినా ఫస్ట్ వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత నార్మల్ సబ్జెక్ట్స్ అన్నీ చెప్తూ ఉంటారు. అండ్ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్కటి ఎవ్రీవన్ నేర్చుకోవాల్సిందే. బట్ ఫస్ట్ ఏం చదవాలి అనేది చాలామందికి క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి మనకి ఆన్సర్ రావాలంటే మనం ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడగానే సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటి యాజ్ వెల్ యాజ్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ వీడియోలో మనం లాస్ట్ 5 yearsగా యూపీఎస్సీలో ఎన్ని క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్స్ నుండి ఇచ్చారనేది చూద్దాం. నౌ టేక్ ఏ లుక్ ఎట్ దిస్ చార్ట్ వన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే పాలిటీ, జోగ్రఫీ అండ్ ఎకానమీ నుండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇదే ట్రెండ్ ఉంటుంది ఈ 3 సబ్జెక్ట్స్కి. అందుకే ఈ సబ్జెక్ట్స్ని కోర్ సబ్జెక్ట్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్తో మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. లేటర్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్లో కూడా ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. బిసైడ్స్ దట్ కమింగ్ టు ద హిస్టరీ పార్ట్, మోడ్రన్ అండ్ మిడీవల్ హిస్టరీ నుండి చాలా తక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారండి లాస్ట్ 2 years నుండి. బట్ ఏన్షియంట్ హిస్టరీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్లో కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి లాస్ట్ 2 years ట్రెండ్ చూసినట్లయితే. సో తక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా అని మనం సబ్జెక్ట్స్ని లైట్ తీసుకోకూడదండి. బికాస్ వీ ఆల్ న్యూ దట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ యూపీఎస్సీ, రైట్? సో ఈ ఇయర్ తక్కువ వచ్చినా నెక్స్ట్ ఇయర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెవర్ లీవ్ ఎనీ సబ్జెక్ట్ బిహైండ్. నౌ కమింగ్ టు ద 2024 క్వశ్చన్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జోగ్రఫీ నుండి వచ్చాయండి ఈ ఇయర్. అండ్ పాలిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ నుండి దే గేవ్ 15 questions ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్. యాజ్ యూజువల్ సైన్స్ అండ్ టెక్ నుండి మోడరేట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ కరెంట్ అఫైర్స్ నుండి కూడా మోడరేట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఈ ఇయర్. సో ఆఫ్టర్ వాచింగ్ ఆల్ దిస్ డేటా, I think you have got some clarity now and start your preparation well. Thank you.